గోదాదేవి ఒక్క వ్రతం విష్ణువు కళ్ళు తెరిపించింది. ధనుర్మాసంలో ఒకరోజు పొద్దున గోదాదేవి తెల్లవారి ముందే లేచింది. చలి ఎక్కువగా ఉన్నా కాని భక్తి మాత్రం తగ్గలేదు. తులసిమాల ధరించి భూమి మీద పడుకు ముందు మొక్కేది, నన్ను కాదు నా భక్తిని మాత్రమే చూడండి స్వామి. ఆ వ్రతం ఏంటి అంటే అది పావై వ్రతం. ఈ వ్రతంలో పొద్దున్నే లేవాలి, స్నానం చేయాలి, భోగాలు కాదు భక్తి అర్పించాలి, విష్ణుణ్ణి హృదయంతో పిలవాలి. గోదాదేవి ఇది కేవలం రోజులకి కాదు, ప్రతి శ్వాసకి చేసింది. ఒకరోజు రాత్రి శ్రీరంగంలో విష్ణు నిద్రలో ఉన్నాడు అని కథలు చెబుతాయి. అప్పుడే గోదాదేవి పాడిన తిరుప్పావై వైకుంఠం వరకు వినిపించింది. అప్పుడే విష్ణువు చిరునవ్వు నవ్వాడు, కళ్ళు తెరిచాడు. ఈ అమ్మాయి భక్తిని ఇంకా పరీక్ష చెయ్యలేను అని అన్నాడంట. ఆ క్షణం నుండి ధనుర్మాసం పవిత్ర మాసం అయ్యింది. తిరుప్పావై విష్ణువుకి ప్రియమైంది. గోదాదేవి విష్ణువుకి భార్య అయ్యింది. భక్తితో చేసిన చిన్న వ్రతం కూడా భగవంతుని చూపు మనపై పడేలా చేస్తుంది. ఈ ధనుర్మాసంలో ఒక్క రోజు కూడా భక్తిని స్కిప్ చేయకండి. వీడియో నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ ఎలా అనిపించింది? ఈ కథ నేను ఎలా వివరించాను? ఈ కథ నచ్చిందా? కామెంట్ చేయండి.